వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే మీ పేరు బలం ఫస్ట్ అసలు ఎంత ఉంది, ఎస్పెషల్లీ అంటే మనకి వాతావరణంలో మార్పులు చేర్పులు ఏ విధంగా అయితే జరుగుతూ ఉంటాయో పేరు వైబ్రేషన్ బట్టి కూడా కొన్ని చేంజెస్ అనేవి డెఫినెట్గా జరుగుతాయి. అది కూడా నంబర్ని బట్టి. మనం గోడ గడియారంలో ప్రతిసారి ప్రతి నంబర్ తిరిగేటప్పుడు టైం మారిపోయే దాన్ని బట్టి వాతావరణంలో చేంజెస్ ఎలా అయితే జరుగుతూ ఉంటాయో నంబర్లో కూడా అంటే పేరును బట్టి ఆ వైబ్రేషన్స్ అనేవి మారుతూ వస్తూ ఉంటాయి అన్నమాట కాలానుగుణంగా. సో ప్రస్తుతం మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలంటే మాత్రం స్క్రీన్ మీద మీకు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు డెఫినెట్గా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. కమింగ్ టు సబ్జెక్ట్ సార్, ఎస్ అనే లెటర్ తోటి మీరు ఎప్పుడు చేసినా కూడా అద్భుతంగా వైరల్ అవుతూ ఉంటుంది. బట్ దాంట్లో ఉండేటువంటి మ్యాజిక్ ఏంటో కానీ అందరి ఎస్ లెటర్స్ మీరు చదివేసినట్టున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా నాకే పర్సనల్ మెసేజ్లు పెడుతూ ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో కూడా, ఫేస్బుక్లో, దాంతోపాటు వాట్సాప్లో కూడా తెలిసిన వాళ్ళు పెడుతూ ఉంటారు ఎంత పర్ఫెక్ట్గా ఎలా అని చెప్పేసి. సో ఎగ్జాంపుల్ నేమ్ తీసుకొని అడుగుతున్నాను. సతీష్ అనేటువంటి పేరు కనుక మనం చూసుకుంటే సక్సెస్ స్టోరీస్ అసలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఆ పేరులో ఎలాంటి నంబర్స్ ఉంటాయి అసలు? నాన్న మోర్ దెన్ 30,000 పైన సతీష్లు కరెక్ట్ ఉంటాను. అందరూ సక్సెస్ నాన్న. ఒక అబ్బాయి బీటెక్ చేశాడు, ఖాళీగా ఉండలేక ఎంటెక్ కూడా చేశాడు, జాబ్ దొరకట్లేదు. ఎక్కడికి వెళ్ళినా నాన్న సేమ్ క్వాలిటీస్ మేము వెయిటింగ్ ఫర్ 3 months, నిన్నే ఫిల్ చేసాం, 1 month బ్యాక్ ఫిల్ చేసాం అట్లా. సో నేను అబ్బాయి పేరులో ఒక లెటర్ మార్చాక హీ గాట్ 14 ఆఫర్స్ అంటే జాబ్ కాల్స్. దాంట్లో బెస్ట్ నేను సెలెక్ట్ చేసి ఇచ్చాను. సో ఇక్కడ సతీష్ లో లెటర్ ఎస్ తో అప్స్ డౌన్స్ ఉంటాయి. నాలెడ్జ్, ఎస్ అంటే స్పిరిచువాలిటీ, నాలెడ్జ్, క్రమశిక్షణ, పట్టుదల, గెలుపోవటంని సమానంగా తీసుకుంటారు. బట్ ఎస్ వాళ్ళు ఇతరుల్ని విపరీతంగా నమ్మి మోసపోయే ఛాన్స్ ఎక్కువ. ఓకే. సో వీళ్ళందరినీ నమ్ముతారు, మన అనుకుంటారు. సో ఈ రోజు నేను సతీష్ గురించి చెప్తానా. ఈ SATISH లో ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. 6 letters లో పేరుండడం వల్ల శుక్రుడి దీవెనలతో వీళ్ళు లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఎంత తక్కువ డబ్బు ఉన్నా దాన్ని దాచుకోరు. దే స్పెండ్, దే ప్లాన్ న్యూలీ టుమారో. దే లైక్ టు ఈట్ గుడ్ ఫుడ్, ట్రావెల్, ఎంజాయ్. 5 జతల బట్టలను నీట్ గా ఇస్త్రీ చేసుకొని చాలా అట్రాక్టివ్ గా వేసుకుంటారు ఈ 6 letters వల్ల. ఇక్కడ సంఖ్యాబలం తీసుకుంటే 3, 1, 4, 1, 3, 5 చాల్డిన్ సిస్టమ్. 8, 9, 13, 14, 17. ఈ 17 నంబర్ అనేది 100కి 50 మందికి పడదు. ఓకే. 50 మందికి ప్లస్, 50 నంబరు 50 గుడ్. అంటే ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళాం, బట్టలు ఏదంటే అది తీసుకోలేం మన సైజ్ తగ్గట్టు. ఇది 50 మందికి ఓకే, 50కి నెగిటివ్. ఓకే. 50% నెగిటివ్. సో 50 మంది బాగుంటారు. పైథాగరస్ సిస్టమ్ తీసుకుంటే 1, 1, 2, 9, 1, 8, 9, 9, 18, 20, 21, 22. ఈ 22లో AI ఓవల్స్ 10 ఓవల్స్ పోతే 12. ఈ 22 ఇస్ అ మాస్టర్ నంబర్. చాలా తెలివైన వాళ్ళు, కానీ పనులు స్లోగా అవుతాయి. ఎందుకంటే ఇక్కడ 22 రాహు ఉన్నాడు, ఇక్కడ శని 17, 8 శని ఉంది. సో రాహు శని కలయిక వల్ల ఏ పని చేసినా పర్ఫెక్ట్ గా చేస్తారు. బట్ దే టేక్ లాట్ ఆఫ్ టైం. సో పెళ్ళి అనుకోండి, 100 సంబంధాలను ఓపిక చూస్తారు, మంచి సంబంధం సెలెక్ట్ చేసుకుంటారు. బట్ ఏజ్ ఇస్ 32, 33, 34 కొంచెం లేట్ చిల్డ్రన్ పుట్టేది లేట్, సెటిల్మెంట్ లేట్. ఈ 12 ఏం చేస్తుందంటే ఎంత ముందుకు వెళ్ళినా దాని వెనక లాక్కొచ్చేది 12 క్వాలిటీ. నువ్వు ఎంత ముందుగా ఇల్లు కట్టుకో, కారు కొనుక్కో, ఏమైనా చేయి, ఆ 12 అమ్మిస్తుంది. ఇల్లు అమ్మిస్తుంది, కారు అమ్మిస్తుంది, భూములు ఉంటే భూములు అమ్మేలాగా. 12 ఇస్ కాల్డ్ రివర్స్ విక్టిమ్, అంటే కాళ్ళ కూరేసి వదిలేసినట్టు. సో తలకాయ కిందకి కాళ్ళు పైకి, అన్ని తెలుసు, మిస్టేక్స్ తెలుసు, సరిదిద్దుకోలేని నంబర్ 12. సో ఈ 12లో నాని సినిమా 12 ఆడలే, బాలు సినిమా 12 ఆడలే, సతీష్ 12 వల్ల అది 100 రోజుల సినిమా ఆడకపోతే ఏముండదు సార్. అంటే నెగటివ్స్ ఏం జరిగే అవకాశం ఉంటుంది? నన్ను 12 ఏం చేస్తుందంటే జాబ్ ఉంది, సడన్ గా జాబ్ పోవడం, లేదు ఇన్వెస్ట్ చేస్తారు ఉదర్ డబ్బు, అది లాస్ అయిపోవడం. 12 ఏమంటే నమ్మి డబ్బులు ఇచ్చారు ఎవరికన్నా, అవి రావు. సో నమ్మిన వాళ్ళు మోసం చేయడం, 20 లక్షలు 30 లక్షలు ఎవరైనా వడ్డీకి ఇచ్చారంటే అది రాదు. సో ఎంత ఫోర్స్ చేసినా ఎంత గలాట అంటే 12 వాళ్ళు చాలా మంది కలుస్తారు నన్ను. సార్ మేము గోల్డ్ బిజినెస్ సార్, మాకు 6 కోట్లు రావాలి, 10 కోట్లు రావాలి, బంగారు తీసుకెళ్ళి రావట్లే. అబ్బాయి పేరులో లెటర్ మార్చి పెట్టిన వెంటనే విత్ ఇన్ 2-3 months 90% అమౌంట్ రికవర్. జయరామ్ అని ఒక ఆయన 12 నంబర్ కర్నూలులో
గోల్డ్ షాప్ కేఈ వాళ్ళకి దగ్గర ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట కేఈ కృష్ణమూర్తి సార్కి. సో నాకు సార్ చెప్పారు జయరామ్ చూడండి అంటే, నాన్నగారు నిన్ను చూసాము 7 crores పైన అమౌంట్ వితిన్ 1.5 month 90% అమౌంట్ రికవర్ అయిపోయింది. బా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ. 12లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వైఫ్ మిస్అండర్స్టాండింగ్స్ ఉండొచ్చు, అంటే తలకిందులు ఉన్నాడు ఏదైనా తలకిందులు చూడొచ్చు. అవునవును. సో ఈ సతీష్ పేరులో ఈ 12 రావడం డిఫెక్ట్. 22 మాస్టర్ మైండ్, ఈ మాస్టర్ మైండ్ కూడా ఫ్లాప్ చేసేది 12, పని చేయకుండా చేసేది. ఈ 10 వల్ల లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, 6 వల్ల ఎంజాయ్ చేస్తారు. అంటే 5+లు ఉన్నాయి, 5- ఉన్నాయి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అసలు అంటే ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకునేటువంటిలాగా చెప్పడం జరిగింది మీరు. ప్రతి ఒక్కరికి ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారేమో. చాలా నాన్న నిజం. నేను అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి, స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి. గుడ్ సార్, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్. థ్యాంక్ యూ నాన్న. చూసారు కదన్న వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఎందుకు అంటే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి అతనికి ఏ కెరీర్ అయితే బాగుంటుంది, అండ్ దాంతోపాటు ఏ నెంబర్లో పెడితే బాగుంటుంది, పేరు వైబ్రేషన్ బట్టి, అంటే మీ ఇంటి పేరు, మీ తర్వాతి పేరు, కొంతమంది ఏంటంటే నిక్ నేమ్స్ అవి పెట్టుకుంటూ ఉంటారు, వాటికి సంబంధించింది కూడా ఏ చేంజెస్ చేస్తే బాగుంటుంది, ఒక కంపెనీ ఉంది, ఏ రైట్ నేమ్తో ఉంటే బాగుంటుంది, పెళ్లి చేసుకోవాలి, ఎలాంటి ముహూర్తంలో చేసుకుంటే బాగుంటుంది, అండ్ కొన్ని నెంబర్స్ అయితే డెఫినెట్గా సెల్ ఫోన్ నెంబర్ అయినా, వెహికల్ నెంబర్ అయినా, ఏది ఉన్నా సరే మీకేంటంటే ఒక్కొక్క పాజిటివ్ ఆరాని, పాజిటివ్ వైబ్రేషన్ని క్రియేట్ చేయడం కోసం అని చెప్పి ఈ నెంబర్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, నంబర్ గేమ్లో ఉండేటువంటిది మ్యాజిక్ ఇంకెక్కడ ఉండదు, కనిపించదు మనకి. ఒక గోడ గడియారం చూస్తే ప్రతిసారి మనకు అనిపిస్తుంది మనకు ఒక టైం వస్తుంది అని. అలాగే నంబర్లో అలాంటి మ్యాజిక్ ఉంటుంది. సో స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ద సేమ్ టైం ఎవ్రీ సండే మీరు డైరెక్ట్గా మణికొండ ఆఫీస్లో కలవాలంటే మాత్రం ఎవ్రీ సండే ఉంటుంది, అక్కడ మీరు డైరెక్ట్గా వెళ్ళి కలవచ్చు, అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.